రిలీజెస్ రామ్‌నాథ్ కోవింద్స్ ఆటోబయోగ్రఫీ. సో, ఇదొచ్చేసి ఆగస్ట్‌లో అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. విజ్ఞాన్ భవన్, న్యూ ఢిల్లీలో. సో, ఈ బుక్ టైటిల్ వచ్చేసి 'ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగల్స్'. సో, ఈ బుక్ వచ్చేసి రామ్‌నాథ్ కోవింద్స్ లైఫ్ జర్నీ అండ్ ఆయన పడిన స్ట్రగల్స్ గురించి అయితే ఉందనమాట. సో, ఈయన ఉత్తరప్రదేశ్‌లో ఒక చిన్న విలేజ్‌లో అయితే పుట్టారనమాట. అండ్ ఈ బయోగ్రఫీలో ఈయన పొలిటికల్ జర్నీ కూడా కవర్ అయిందనమాట. సో, విచ్ ఇంక్లూడ్స్ రాజ్యసభ మెంబర్ అయ్యారనమాట అండ్ గవర్నర్ ఆఫ్ బీహార్. అండ్ ఆ తర్వాత అయితే సుప్రీం కోర్ట్‌లో లాయర్‌లా కూడా అయితే పనిచేశారనమాట. అండ్ ఆఫ్టర్ దీస్ థింగ్స్ ఈయన 14th ప్రెసిడెంట్ అయితే అయ్యారనమాట. సో, ఈ బుక్ వచ్చేసి ఈయన కరేజ్, ఇంటిగ్రిటీ, పబ్లిక్ సర్వెన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ కమిట్మెంట్ గురించి అయితే హైలైట్ చేస్తుందనమాట. సో, ఇట్ హ్యాస్ టు బికమ్ లైక్ ఇన్స్పైరింగ్ టు ద పీపుల్ అనమాట. యంగ్ పీపుల్. సో, ఒక చిన్న విలేజ్ నుంచి ప్రెసిడెంట్ దాకా అయిన జర్నీని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో, ప్రెసిడెంట్ ముర్ము అయితే పర్మిషన్ ఇచ్చేసారనమాట వందే మాతరం బిల్ గురించి అయితే. సో, విచ్ ఈస్ అండర్ ద యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971. సో, ఎవరైనా ఈ నేషనల్ సాంగ్ అదే వందే మాతరంకి అయితే ఎవరైనా ఇన్సల్ట్ కానీ డిస్టర్బ్ కానీ చేస్తూ ఉన్నట్టయితే సో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇట్ మైట్ బి 3 years జైల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫైన్. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అయితే ఎక్స్టెండ్ చేస్తుందన్నమాట. పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ అండ్ ఇన్నోవేటివ్ వెహికల్ అండ్ ఇన్సూరెన్స్ స్కీమ్లో అయితే. సో 31st March 2028 వరకు అయితే దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. ఎలక్ట్రిక్ 2 వీలర్స్ గురించి అనమాట ఇదైతే. ఎందుకంటే ఇది ఎందుకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందంటే సో దట్ చాలా పీపుల్స్ ఇంకా తీసుకోవాలి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే దాంట్లో అయితే స్కీమ్ ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. అండ్ టోటల్ కాస్ట్ వచ్చేసి 11,900 crore అయితే అవుతుందన్నమాట ఈ స్కీమ్లో. సో ఇంతకుముందు అయితే 5,000 per kilowatt hour అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. సో కానీ ఇప్పుడు 2,500 per kilowatt per hourకి అయితే దీన్ని రెడ్యూస్ చేయడం జరిగింది. అండ్ 5,000 per ఎలక్ట్రిక్ 2 వీలర్కి అయితే ఇవ్వబోతున్నారనమాట. అండ్ ఈ స్కీమ్ వచ్చేసి ఎలక్ట్రిక్ 2 వెహికల్ కాస్ట్ 1.5 lakh ఉన్న వాళ్ళకైతే ఈ 5,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇవ్వబోతున్నారనమాట. సో ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ ద డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ హ్యావ్ సైన్డ్ అండ్ MOU అనమాట. సో మెయిన్ ఏం వచ్చేసి ఈ ప్రోడక్ట్స్ని కమర్షియలైజ్ చేయడం అండ్ గ్లోబల్ మార్కెట్కు తీసుకెళ్ళడం అనమాట ఈ GI ప్రోడక్ట్స్ని. సో మెయిన్లీ వచ్చేసి దీని క్వాలిటీ స్టాండర్డైజ్ మీద అయితే ఫోకస్ చేయడం జరిగింది, వైడర్ మార్కెట్ యాక్సెస్ కోసం అని. అండ్ ఈ ఇనిషియేటివ్ అంటే అయితే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిస్ట్రిక్ట్స్లోనే మోర్ దెన్ 1 or 2 GI ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట. సో ఆ టైంలో అయితే 1 district 1 ప్రోడక్ట్ ఎకో సిస్టమ్ కింద అయితే చేస్తారనమాట. ఈ GI ప్రోడక్ట్స్కి అయితే ఈ భారత్ GI బ్యానర్ కింద అయితే లాంచ్ చేయబోతున్నారనమాట. సో ఈ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఓపెన్ నెట్వర్క్లో అయితే ఉంటుందన్నమాట. సో బయర్స్ క్యాన్ ఈజీలీ బై దెమ్ అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ కూడా ఉంటుందన్నమాట ఈ ప్రోడక్ట్స్ అన్ని. దీనివల్ల అయితే మెయిన్లీ లోకల్ ఇండియన్ ఆర్టిజన్స్కి అండ్ కొన్ని ఫార్మర్స్ అండ్ ట్రేడ్ క్రాఫ్ట్స్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళకి లైక్ బీహార్లో అండ్ అస్సాం అండ్ దే హ్యావ్ ద ఓన్ క్రాఫ్ట్స్ అనమాట. సో వాళ్ళ కోసం అని తీసుకురావడం జరిగిందనమాట. సో ఇట్ హెల్ప్స్ మేక్ మోర్ మనీ అండ్ దిస్ రెడ్యూసెస్ ద మిడిల్ మ్యాన్. సో ఇండియా డొనేట్స్ 5 peacocks to UN Geneva. ఓకే, హ్యాజ్ గిఫ్ట్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట యుఎన్స్ జెనెవా హెడ్ క్వార్టర్స్కి. సో ద గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ 4 blue peafowl అండ్ 1 white feathered మేల్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ బ్లూ అండ్ వైట్ అయితే వాళ్ళ నేషనల్ లోగో కలర్కి అయితే రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ సింబలైజెస్ ద రిచ్ కల్చర్, హెరిటేజ్, గ్రేస్ అండ్ బ్యూటీ అండ్ రెసిలియన్స్కి అయితే సింబలైజ్ చేస్తుంది అనమాట. సో దిస్ డొనేషన్ సింబలైజెస్ ద బయోడైవర్సిటీ, కన్వర్జేషన్, కమిట్మెంట్ ఆఫ్ ఇండియా గురించి అయితే హైలైట్ చేస్తుంది అనమాట. సో VO చిదంబరం పోర్ట్ గెట్స్ దిస్ సర్టిఫికేట్ అనమాట. తూత్తుక్కుడికి బిలాంగ్ అయిన పోర్ట్ అనమాట. ఇది ఒకటి తమిళనాడులో లొకేటెడ్ ఉంది. ఫర్ ఇట్స్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం అయితే ఈ ISO సర్టిఫికేషన్ అయితే దొరికిందనమాట వీళ్ళకి. అండ్ ఈ సర్టిఫికేట్ మెయిన్లీ ఫర్ ఇట్స్ ఎనర్జీ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు అండ్ కన్జర్వేషన్ అండ్ పవర్ గురించి అయితే చెప్పారనమాట. సో ఇదొక మెయిన్ మైల్ స్టోన్ అనే చెప్పాలి. సో దిస్ సర్టిఫికేషన్ వచ్చేసి ఇండియన్ రిజిస్టర్ క్వాలిటీ వాళ్ళు అయితే అవార్డ్ చేశారనమాట ఈ పోర్ట్కి. ఇంటర్నేషనలీ రికగ్నైజ్డ్ స్టాండర్డ్ ఫర్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం అయితే ఈ సర్టిఫికేషన్ అయితే ఇస్తారనమాట ఫర్ మేనేజింగ్ ద. సో ఈ పోర్ట్ వచ్చేసి రిన్యూవబుల్ ఎనర్జీని అయితే యూస్ చేస్తూ ఉన్నారనమాట. బై ప్లాంటింగ్ సోలార్ ప్లాంట్స్ అండ్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ని అయితే యూస్ చేస్తున్నారనమాట. అండ్ క్లీన్ ఫ్యూయల్స్ అనేది వాడుతున్నారనమాట. అండ్
సో ఎమిషన్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి అండ్ డిపెండెన్స్ ఆన్ కన్వెన్షనల్ ఫ్యూల్స్ కూడా రెడ్యూస్ అయ్యింది కాబట్టి అండ్ దే ఆర్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీ కాబట్టి సో వీళ్ళకి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎనర్జీ పర్ఫార్మెన్స్ వల్ల అనమాట. సో మెయిన్ ఏరియాస్ వచ్చేసి కార్గో హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్, లైటింగ్, పంప్స్, బిల్డింగ్ అండ్ మెరైన్ ఆపరేషన్స్ అనమాట. సో ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి ఎనర్జీ వేస్ట్ని అయితే రెడ్యూస్ చేస్తుంది అనమాట అండ్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ దిస్ సపోర్ట్స్ ద లోవర్ ఎమిషన్.